బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రేపు ఈడీ విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలో ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. గత ఏడాది మార్చిలో 3 రోజుల పాటు ఢిల్లీలో కవితను ఈడీ అధికారులు విచారించారు. ఆ తర్వాత ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈసారి విచారణకు వెళ్తారా లేదా? కృష్ణ, సుమిత్ర, ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలోనూ కవితను 3 సార్లు ఈడీ విచారించింది. మరోపక్క సిబిఐ కూడా ఇదే కేసులో ఆమెను హైదరాబాద్ లో విచారించింది. విచారణకు రావాలి అంటూ కవితకు నోటీసులు ఇచ్చినట్లుగా ఈడీ వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ యొక్క నోటీసు 5వ తేదీనే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నోటీస్ కు ఇప్పటికే కవిత నిన్న రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తుంది. లిక్కర్ కేసులో రేపటి విచారణకు హాజరు కాలేను అంటూ తన రిప్లైలో కవిత స్పష్టం చేసినట్లుగా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. నాకు సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు ఉన్నాయి. ఈడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ మేరకు లేఖ రాశారు. కవిత తరఫున ఆమె ఏదైతే లీగల్ అడ్వైజర్ ఉన్నారో ఆయన రాసినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రేపు అంటే మంగళవారం నాడు విచారణకు రావాలంటూ ఈ నెల 5వ తేదీనే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీకి ఈ రోజు కవిత సమాధానం ఇచ్చారు. లిక్కర్ కేసు విచారణలో భాగంగా చివరిసారి సెప్టెంబర్ 4వ తేదీన కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈడీ నోటీసుల పైన సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. అంటే 3 సార్లు విచారణ జరిపిన తర్వాత మళ్ళీ చివరిసారి 4వ తేదీన సెప్టెంబర్ 4వ తేదీన కవితకు నోటీసులు ఇచ్చినప్పుడు ఈడీ నోటీసుల పైన సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. కవితకు ఊరట ఇస్తూ తదుపరి విచారణకు నోటీసులు ఇవ్వద్దంటూ కూడా సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే అది జనవరి 26వ తేదీ వరకు మాత్రమే ఆ ప్రొటెక్షన్ ఉంటుంది అంటూ ఈడీ పేర్కొంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయి అంటూ కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. మళ్ళీ ఈ నెల 5వ తేదీన నోటీసులు ఇవ్వడంతో కోర్టు ఉత్తర్వులను ప్రస్తావిస్తూ రేపు విచారణకు రాలేను అంటూ కవిత ఈడీకి లేఖ రాశారు. అంటే మరోపక్క ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో 3 సార్లు నోటీసులు ఇస్తే ఎన్నికల సందర్భంగా ఆయన హాజరు కాలేదు. మళ్ళీ తాజాగా నోటీసులు ఇచ్చి ఈ నెల 18వ తేదీన హాజరు కావాల్సిందిగా కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. దానికి కూడా ఈ కేజ్రీవాల్ హాజరవుతారా లేదా అన్నది సందిగ్ధంగానే ఉంది. వీళ్ళిద్దరు కూడా అంటే ఈ లిక్కర్ కేసులో సౌత్ లాబీ నుంచి 100 కోట్ల రూపాయలు ఆప్ పార్టీకి ముట్టాయి. అందులో ఆప్ పార్టీ అధినేత అయినటువంటి కేజ్రీవాల్ కూడా ముట్టాయి. ఆ 100 కోట్లను అప్పట్లో జరిగినటువంటి గోవా ఎన్నికలకు అదేవిధంగా పంజాబ్ ఎన్నికలకు కూడా ఉపయోగించారన్నది ఈడీ చేస్తున్నటువంటి వాదన. సో ఈ వాదనను మరి రేపు ఏ విధంగా ఈ యొక్క ఈడీ చూస్తుందని చూడాలి. రేపు మరి విచారణకు హాజరు కాకపోతే మరి ఏం చేస్తారు అనేది కూడా చూడాలి. ఈడీ మరోసారి కవితకు అవకాశం ఇస్తారా, మరోసారి నోటీసులు ఇచ్చి మళ్ళీ హాజరు కావాలని చెప్తారా చూడాలి. అయితే కేజ్రీవాల్ కూడా 3 సార్లు అవకాశం ఇచ్చారు. మరి గతంలో 3 సార్లు కూడా ఈడీ కవితను విచారించింది. మరి మరోసారి విచారణకు రమ్మంటారా లేకపోతే ఈసారి నేరుగా అరెస్ట్ చేస్తారా అని కూడా చూడాలి. మొన్న కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోతే ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఎక్కువ హడావుడి జరిగింది. ఆయన ఇంటి దగ్గర కూడా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ఈడీ భావిస్తుంది. ఆయన్ను సీఎం పదవి నుంచి కూడా రాజీనామా చేయించాలని దురుద్దేశంతోనే ఈడీ ఎత్తులను చేస్తుందన్న ఆరోపణలు కూడా ఆప్ నేతలు చేశారు. అయితే ఈ కేసులో సుమిత్ర ఇప్పటికే అంటే అప్రూవర్ గా మారినటువంటి శరత్ చంద్రారెడ్డి, సౌత్ లాబీకి చెందినటువంటి శరత్ చంద్రారెడ్డి, మాగుట్ట రాఘవరెడ్డిలకు మాత్రమే బెయిల్ వచ్చింది. మిగతా వారందరికీ కూడా బెయిల్ రాలేదు. అప్రూవర్స్ గా మారిన వారికి మాత్రమే బెయిల్ రావటం, మిగతా వారు అంటే డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ మనం చూడొచ్చు
ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా ఇప్పుడు ఈ కేసులోనే జైల్లో ఉన్నారు. ఆయన కూడా ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. ఆయన సతీమణి అనారోగ్యంగా ఉందన్నా కూడా ఆయనకు బెయిల్ రాలేదు. మరి ఈ కేసులో ఈ నేపథ్యంలో రేపటి విచారణకు కవిత నేను హాజరు కాలేనని రిప్లై ఇచ్చిన నేపథ్యంలో ఈడీ ఏం చేస్తుంది, ఈడీ ఎటువంటి చర్యలకు పూనుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దీనిపైన రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కవిత. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.